సాంగ్ మళ్ళీ ఆయన డైలాగ్ తో పెద్ద పెద్ద మూవీస్ లో ఇంకా సాంగ్స్ అయినా కోరుకుంటాం కదా. నమస్తే, అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. వచ్చారు కాబట్టి కూర్చోండి. మళ్ళీ నువ్వు డాన్స్ చేస్తారు ఇద్దరు. వాసన వస్తుందంట, అందుకనే బయట ఇస్తున్నా. ఓకేనా? కుర్చీ తాత పాట యూట్యూబ్ లో తెలుగులోనే హైయెస్ట్ వ్యూస్ ఉన్న పాట ఉంది అంటే మన కుర్చీ తాత మన కుర్చీ తాత పాట తెలుగులో హైయెస్ట్ వ్యూస్ మన తాత పాటే. సో కొంచెం మీరు కూడా పాడారు. కుర్చీ ఆడపిల్ల మీద జోక్స్ అయితే నీ పాట పిల్లల మీద 90 వచ్చి పుల్ల కొట్టిన చూసుకోవడానికి కూడా కాదు. నెక్స్ట్ మీ డైలాగ్ తో పెద్ద పెద్ద మూవీస్ లో సాంగ్స్ ఇస్తే మీకు ఇష్టమేనా? పక్కా. మీకు అంగీకారమేనా? మరి మనకి ప్రభాస్ మూవీ ఫౌజీ అవన్నీ వస్తున్నాయి, అందులో పెడితే ఎట్లుంటది? ఆల్రెడీ అందులో ఒక పాట ఉంది నాది ప్రభాస్ మూవీస్ లో. కాపీరైట్స్ ఏమైనా ఉన్నాయా? నా సొంత పాట ఉంది. పాడండి ఒకసారి. ఓపెన్ కెమెరా యాక్షన్ రోల్. మరి నేను పుగట్కు పాడా, పుగట్కు ఇంటర్వ్యూ ఇయ్యా. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 సుమారు 10 కెమెరాలున్నాయి. జేబులో 10 రూపాయలు లేని ఇక్కడికి ఎందుకు వస్తారు? ఫోన్లో ఉంటే పే చేయి, ఫోన్ పే. బట్టి వచ్చి ఇక్కడ పుగట్కు ఇంటర్వ్యూ తీసుకొని పుగట్కు సంపాదించుకోవాలంటే